ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనం యెషయా గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం ఎందుకండి అంటారు మీరు. యెషయా గ్రంథం ఎందుకో తెలుసా? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఆ పుస్తకము ఇప్పటికి 2700 సంవత్సరాల క్రితం రాయబడింది. అందులో రాయబడిన ప్రవచనాలు ఇప్పుడు మన కాలంలో నెరవేరుతున్నాయి. ఎలా నెరవేరుతున్నాయి అవి చూపిస్తాను నేను మీకు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందులో రాయబడిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి, నెరవేరబోతున్నాయి. దేవుని బిడ్డ, మీరు బైబిల్ అంతా చదవండి. బైబిల్ అంతా చదివిన తర్వాత యెషయా గ్రంథం చదవండి. అప్పుడు మీకు చాలా అర్థమవుతుంది. యెషయా గ్రంథము చాలా చాలా ఆశ్చర్యకరమైన పుస్తకం. ఈ చివరి దినాల్లో మనము బైబిల్ని బాగా చదవాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది? ఒక భయంకరమైన డేంజరస్ థింగ్ జరగబోతుంది. దేవుని బిడ్డ, మనము ఆఖరి దినాల్లో ఉన్నాం. ఒకరోజు యేసు ప్రభు ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి యేసు ప్రభుని అడుగుతారు, ప్రభువా, నీ రాకడ ఎప్పుడు వచ్చింది? యుగ సమాప్తి ఎప్పుడు వచ్చింది? మాతో చెప్పండి అని యేసు ప్రభుని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు కొన్ని సూచనలు చెప్తారు. ఆ సూచనలు ఏంటి అని అంటే, మనకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ సూచనలు ఉంటాయి. ఆ సూచనలు చెప్పబోయే ముందు యేసు ప్రభు మొదటి సూచన చెబుతారు. ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతాను. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడనో మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభుని ఏమడిగారంటే, నీ రాకడ ఎప్పుడు వచ్చింది చెప్పయ్యా అని అడిగారు. రాకడ అంటే ఏంటో తెలుసా? చాలామందికి తెలీదు. రాకడ అంటే యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీద కాలు పెడతారు. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద లేరు. యేసు ప్రభు శరీరం ఈ భూమి మీద లేదు. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. యేసు ప్రభు పరలోకం వెళ్ళాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని సింహాసనం మీద కుడి పక్కన కూర్చున్నారు. ఒకరోజు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపిస్తారు. యేసయ్య ఆకాశంలో నుండి మేఘం మీద ఎక్కి ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద యెరూషలేము పట్టణంలో ఒలీవ కొండ మీద ఆయన పాదాలు పెడతాడు. ఎప్పుడైతే ఆయన పాదము ఒలీవ కొండ మీద టచ్ అయిద్దో ఒలీవ కొండ పాట్మని పగిలిపోతుంది. ఇప్పుడు మీరు యెరూషలేం పట్టణం వెళ్తే యెరూషలేం పట్టణంలో ఒలీవ కొండను చూస్తారు. దాని మీద చాలామంది ఇల్లు కట్టుకున్నారు. కానీ యేసు ప్రభు ఒకరోజు అదే కొండ మీద పాదం పెట్టబోతున్నారు. యేసయ్య ఎప్పుడైతే ఆ ఒలీవ కొండ మీద పాదం పెడతారో అది పగిలిపోతుంది. దానిని రెండవ రాకడ అంటారు. దానికి సూచనలు ఈ శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడ ఎప్పుడు వచ్చిద్ది అని. కానీ మనకి రాకడతో సంబంధం లేదు. క్రైస్తవులు రాకడ కోసం ఎదురు చూడరు. క్రైస్తవులు దేని కొరకు ఎదురు చూస్తారంటే సంఘం ఎత్తబడటం కోసం ఎదురు చూస్తారు. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు ఈ భూమి మీద కాలు పెట్టడానికంటే ముందు యేసు ప్రభు ఒకసారి మేఘాల మీదకు వస్తారు. అక్కడ దేవదూతలు అందరిని వెంట పెట్టుకుని వస్తారు. అప్పుడు ఒక ప్రధాన దూత ఉంటాడు. దేవుని బోర పట్టుకుని ఊ అని బోర ఊతాడు. అప్పుడు మనము ఈ భూమి మీద నుంచి ఎత్తబడతాం. మనకంటే ముందు ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుని విశ్వాసం ఉంచి చనిపోయారో మట్టయిపోయిన వాళ్ళ శరీరాలు లేపబడతాయి. బతికున్న మనము మార్పు చెందుతాం. మనందరం ఎత్తబడి మేఘాల మీద యేసు ప్రభుని కలుస్తాం. అక్కడి నుంచి మనం యేసు ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకంలో కొన్ని రోజులు ఉంటాం. ఆ తర్వాత యేసు ప్రభు మనందరిని వెంట పెట్టుకుని ఆయన భూమి మీద కాలు పెడతారు. దాన్ని రెండవ రాకడ అంటారు. రెండవ రాకడ కంటే ముందు సంఘం ఎత్తబడాలి. ఈ సంఘం ఎత్తబడటం గురించి సూచనలు చెప్పలా యేసు ప్రభు. శిష్యులు యేసు ప్రభుని అడిగారు,
ప్రభువా నీ రాకడ ఎప్పుడు వచ్చిద్ది అని అడిగారు. రాకడ గురించి యేసు ప్రభు చెబుతారు, రాకడ సూచనలు చెప్పారు. రాకడ సూచనలు ఏంటి అని అంటే, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4వ వచనంలో యేసు ప్రభు చెప్పారు, ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభు చెప్పారు. అంటే మనల్ని మోసం చేస్తారంట. ఏమని మోసం చేస్తారు? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి ఇప్పటికి 2000 సంవత్సరాలుగా యేసు ప్రభు శరీరంతో పాటు పరలోకంలో ఉన్నాడు. కానీ ఈ భూమి మీద ఇప్పుడు మన కాలంలో కొంతమంది వచ్చి ఏం చెప్తారంటే, నేనే క్రీస్తుని అని చెబుతారు. ఇప్పుడు ఉన్న క్రైస్తవులు చాలామంది ఆ వ్యక్తుల్ని నమ్మి మోసపోతారు. అలా ఎందుకు మోసపోతారు అని అంటే, ఇదిగో ఈ వాక్యం తెలియక మోసపోతారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ చెప్తున్నాను వినండి. ఈజిప్టులో ఒక అతను వచ్చాడు. అతనేమంటున్నాడు అని అంటే, నేను క్రీస్తుని అని చెబుతున్నాడు. ఇప్పుడున్నాడు ఆయన. మీ దగ్గర డబ్బులుంటే ఈజిప్ట్ వెళ్ళటానికి మీకు వీసా కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 15,000 20,000 అవుతుంది ఈజిప్ట్ వెళ్ళటానికి టికెట్. ఫ్లైట్ టికెట్ కొనుక్కుని ఈజిప్ట్ వెళ్ళండి. ఎయిర్పోర్ట్లోనే మనకు వీసా కూడా ఇచ్చేస్తారు. ఏముందో ఒక 1000 రూపాయలు 2000 కడితే వీసా వచ్చేసింది ఎయిర్పోర్ట్లోనే. మీరు ఈజిప్ట్లో దిగి, నేను చూపిస్తున్నా చూడండి, నా పక్కన అతను ఫోటో పెట్టాను. ఆ వ్యక్తి ఈజిప్ట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన మీరు కలవండి. ఆడే ఏమని చెప్పుకుంటున్నాడు అని అంటే, నేను క్రీస్తుని అని చెప్పుకుంటున్నాడు. వాడు అన్ని మతాలని టచ్ చేస్తున్నాడు. ముఖ్యంగా అతను ఏం చెబుతున్నాడంటే, నా తండ్రి ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి, నా తల్లి క్రైస్తవురాలు, నేను ఈ యూదులకి సంబంధించిన వ్యక్తిని, నేను అల్లా యొక్క ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారి యొక్క వారసుణ్ణి, బైబిల్లో ఆదరణకర్తని దేవుడు పంపిస్తానన్నాడు, ఖురాన్లో కూడా చెప్పాడు. ఆ చెప్పబడిన వ్యక్తిని నేనే ఆదరణకర్తని, నేనే క్రీస్తు యొక్క వారసుణ్ణి, నేనే క్రీస్తుని అని ఫైనల్గా చెబుతున్నాడు. ఇంకా ఏం చెప్పాడు? యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి జాగ్రత్తగా వినండి. ఈ వచ్చిన క్రీస్తు విరోధి అనేవాడు యెషయా గ్రంథం నుంచి కొన్ని వచనాలను కోట్ చేసి, ఈ వచనాలు నా గురించే అని చెబుతున్నాడు. ఇప్పుడు వచ్చిన ఈ క్రీస్తు విరోధి ప్రకటన గ్రంథాన్ని కాదు ఓపెన్ చేసింది, యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి యెషయా గ్రంథాన్ని చూపించి, యెషయా గ్రంథంలో నుంచి ఏం కోట్ చేశాడు అని అంటే, ఈ వచనాలు నా గురించే రాయబడినాయి అని అంటున్నాడు. ఇప్పుడు జనరల్గా నేనైతే ఏం చేస్తున్నానో తెలుసా? వాడు చెప్పే మాటలు వినను, వాడు చెప్పే మాటలు నమ్మను. కానీ విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, వాడు ఆ మాటలన్నీ అద్భుతంగా చెబుతున్నప్పుడు వాడి ముందు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు మెచ్చుకుంటున్నారు, వాళ్ళు అంగీకరిస్తున్నారు. అరే నాకు అనిపించింది, అరే వీడు క్లియర్గా క్రీస్తు విరోధి కదా, నేనే క్రీస్తునని చెబుతున్నాడు. బైబిల్లో ఎంత స్పష్టంగా లేఖనాలు ఉన్నాయి, లేఖనాలు చెప్తున్నాయి. వీడు ఇంత ఓపెన్గా నేను క్రీస్తునని చెబుతుంటే, మరి వాడి ముందు కూర్చున్న 100 మంది ప్రజలు చప్పట్లు కొట్టి వాడిని ఎలా అంగీకరిస్తున్నారు నాకు అర్థం కాదా. వాడు యెషయా గ్రంథంలోని కొన్ని వచనాలను కోట్ చేసి, దేవుడు నా గురించి రాసిన వచనాలు ఇవే, ఈ వచనాలను బట్టి నేనే ఆ వ్యక్తిని అని చెప్పుకుంటున్నాడు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు గురించే రాయబడింది. వాడేమంటున్నాడు? ఈ ప్రవచనాలన్నీ నాకు సంబంధించినవి అని అంటున్నాడు. ఇప్పుడు ఆడు క్రీస్తు విరోధి అనేవాడు వచ్చాడు. వీడే క్రీస్తు విరోధి, వీడే అసలైన క్రీస్తు విరోధి అని నేను అనను. యేసు ప్రభు చెప్పిన ప్రవచనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాను చూడండి. మీకు 3వ వచనం నుండి చదివితే బాగా అర్థమైంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి, ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను,
ఎవ్వడనో మిమ్మను మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని రాయబడింది. మీకు అర్థమవుతుందా? ఈ వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా వినాలి. ఈ వచ్చిన వాడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ క్రీస్తు విరోధి, వీడు యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. మీ చేతుల్లో బైబిల్ ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి యెషయా గ్రంథంలోని కొన్ని వచనాలు చదివి ఇది నేనే, ఇది నా గురించే రాయబడింది అని అంటున్నాడు. ఇది నా గురించే రాయబడింది అని చెబుతున్నాడు యెషయా గ్రంథంలోని ప్రవచనాలు తీసి. పైగా ఏం చెబుతున్నాడు? ఖురాన్లో రాయబడిన మహమ్మద్ ప్రవక్త గారి వారసుని, యేసు ప్రభు వారసుని, నేనే అంత్యదినాల్లో వచ్చే క్రీస్తుని, నేనే మెస్సయ్యాని, నేనే రక్షకుడిని అని అంటున్నాడు అతను. అతని గురించి చాలా ఉందండి. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, అక్కడ ఉన్న ప్రజలు మోసపోయారు. యేసు ప్రభుని అడిగారు శిష్యులు, ప్రభా నీ రాకడ ఎప్పుడు వచ్చింది, సూచనలు చెప్పు. యేసు ప్రభు చెప్పారు, నా రాకడ వచ్చింది, కానీ నా రాకడ కంటే ముందు కొంతమంది భూమి మీద వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. ఇప్పుడు పలువురు ఎందుకు మోసపోతున్నారు అని అంటే, వాక్యము తెలియక. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నీకు గనక వాక్యం తెలియలేదు అని అనుకోండి, ఎవడిని పడితే వాడిని క్రీస్తు అని నమ్మేస్తావు. మోసం జరగబోతుంది. ఇంకొక వచనం చదివి మనం ధ్యానంలోకి వెళ్దాం. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరుచుదురు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినాను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినాను నమ్మకుడి అని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డ, ఈ వచనాలు చాలా భయం వేస్తుంది ఇప్పుడు నేను చదివిన వచనాలు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన ఇంకా మరణించి పునరుద్ధానుడు అవ్వకముందు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు తన శిష్యులకి ఈ వాక్యాన్ని చెప్పారు. చాలామంది అంత్యదినాల్లో వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పి యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసా? ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు, అరణ్యంలో ఉన్నాడు, లోపల గదిలో ఉన్నాడు అని చెప్తే నమ్మొద్దు అని చెప్పారు యేసు ప్రభు. అరణ్యంలో ఉన్నాడని చెబుతారు, లోపల గదిలో ఉన్నారని చెబుతారు, నమ్మొద్దు అని యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తాను వినండి. పాల్ వార్నర్ అని ఒకడు ఉన్నాడు. వాడు ఈజిప్ట్ దేశంలో పిరమిడ్స్ మీద కొన్ని ఆర్కియాలజికల్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. భూగర్భ శాస్త్ర ప్రకారము ఈజిప్ట్ దేశంలో ఉన్న పిరమిడ్ల గురించి మొత్తం అంతా చూస్తూ ఉంటుంటే, వాడు ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని తీసుకొచ్చాడండి, ఒక తప్పుడు బోధన తీసుకొచ్చాడు. ఇది మీరు వినాలి, ఈ బోధ తొందరలో రాబోతుంది, దానిని మీరు మూసేయాలి. ఆ బోధ తప్పు బోధ ఏంటంటే, ఈ పాల్ వార్నర్ అనేవాడు ఏం చెబుతున్నాడంటే, ఈజిప్టు దేశంలో ఒక పిరమిడ్లో ఒక వ్యక్తి యొక్క శరీరం దొరికింది. ఆ వ్యక్తి యొక్క శరీరం పక్కన మందసం కూడా దొరికింది. మందసమేమో ఇశ్రాయేలీలది. ఆ బాడీ ఎవరి శరీరం అయితే దొరికిందో, మృతదేహం అయితే దొరికిందో అది యేసు ప్రభుది అని వాడు చెప్పాడు. యేసు ప్రభు శరీరము ఈజిప్ట్ దేశంలో పిరమిడ్లో లోపల గదిలో దొరికింది అని చెప్పారు. యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసా? నమ్మొద్దు,
అరణ్యంలో ఉన్నాడని చెబితే నమ్మొద్దు, లోపల గదిలో ఉన్నాడని చెప్తే నమ్మొద్దు. ఈజిప్ట్కి ఇంకో పేరేంటో తెలుసా? అరణ్యం. అరణ్యంలో అంటే ఈజిప్ట్లో లోపల గది అంటే పిరమిడ్ లోపల గదిలో శరీరం దొరికింది. ఆ శరీరం, ఆ మృతదేహం యేసు ప్రభుది అని వాడు ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు కదా క్రైస్తవులు, వీళ్ళకు వాక్యం తెలియదండి. నేను అందరి గురించి చెప్పట్లా, చాలామంది క్రైస్తవులు ఇప్పుడు వెళ్తున్నారు అక్కడికి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అరే యేసు ప్రభు శరీరం దొరికింది. నేను ఆ వార్త చదివి మీకు వినిపిస్తాను, నా ముందు మీకు వినపడుతుంది. నేను ఆ వార్త మీకు నెట్లో కనబడిద్ది, దొరికిద్ది, చదవండి. నేను అది మీ కొరకు చదువుతాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఏన్షియంట్ ఈజిప్ట్ బాంబ్ షెల్స్ యాజ్ జీసస్ క్రైస్ట్ బాడీ ఫౌండ్ ఇన్ హిడెన్ ఛాంబర్ క్లెయిమ్స్ ఎక్స్పర్ట్. British anthropologist Dr. Paul Warner claims to have found the body of Jesus Christ and the Ark of the Covenant in the hidden double cave under the Great Pyramid of Egypt అని రాయబడింది. అంటే ఆ వార్త మీరు చూస్తున్నారు కదా, ఆ వార్త యొక్క సందేశం ఏంటి అని అంటే, ఆంథ్రోపాలజిస్ట్ ఒక వ్యక్తి పాల్ వార్నర్ అనే అతను కనుగొన్నాడంట, ఈజిప్ట్ పిరమిడ్లో లోపల గదిలో ఒక మృతదేహం దొరికింది, అది యేసు ప్రభుది అని వాడు చెప్పాడు. ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్తున్నారండి. ఎవరు వెళ్తుంది? వాక్యము తెలిసిన క్రైస్తవులు కాదు, వాక్యము తెలియని క్రైస్తవులు, అసలు బైబిలే ముట్టుకొని క్రైస్తవులు. వాళ్ళకు వాక్యం సరిగ్గా తెలీదు. వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి ఏం చేస్తున్నారు? ఆ డెడ్ బాడీని ముట్టుకుంటున్నారు. ముట్టుకుని ఏమంటున్నాము అంటే, మేము యేసు ప్రభు శరీరాన్ని ముట్టుకుంటున్నాము అంటున్నారు. ఎముకలు దొరికిన ఎవడియో ఆ ఎవడిదో శరీరం, ఎవడిదో ఎముకలు, వాటిని ముట్టుకుని ఏమంటున్నారు అని అంటే, లోపల గదిలో మేము యేసు ప్రభు డెడ్ బాడీని చూసాం, అది ముట్టుకుంటున్నాం అని అంటున్నారు. ఇప్పుడు ఎవడికో ఏదో జ్వరం ఉంది, ఆడెళ్ళి ముట్టుకున్న తర్వాత తగ్గింది అని అనుకోండి, ఆడొచ్చి ఏం చెబుతాడంటే, అది యేసు ప్రభు శరీరము, నేను ముట్టుకున్న వెంటనే నాకు స్వస్థత వచ్చింది అని చెబితే, క్రైస్తవుల్లో వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కొంతమంది ఏమంటారంటే కుక్కలు అంటారు. కుక్కల్లాగా అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని పట్టుకుని ఇది యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు శరీరం అంటారు. వాళ్ళకు వాక్యం తెలీదు. ఒరే బాబు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభువు మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, ఆయన ఎక్కడ లేడు అని దేవదూతలు చెప్పారు. ఆయన శరీరము పునరుద్ధానం అయ్యింది. ఆయన పునరుద్ధానుడిగా ఈ భూమిని విడిచిపెట్టి పరలోకంలోకి వెళ్ళారు. ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నారు. ఒకరోజు యేసయ్య తన శరీరంతో, పునరుద్ధాన శరీరంతో ఈ భూమి మీదకి రాబోతున్నారు. అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరూ రొమ్ము కొట్టుకుని ఏడుస్తారండి ఆయన్ని చూసి. ఆయన్ని పొడిచిన వారిని చూచెదరు. అవును, ఆమేన్ అని బైబిల్ చెబుతుంది. ఆయన బాడీ ఎక్కడెక్కడ ఉందిరా? యేసు ప్రభు శరీరం ఇక్కడ లేదు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. శరీరము, ఆ యేసు ప్రభు శరీరము సిలువ మీద నుంచి దింపబడింది. ఆయనకి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈయన చనిపోయాడు అని డిక్లేర్ చేశారు. సమాధిలో పెట్టారు, రాయడ్డం పెట్టారు, సైనికులను పెట్టారు. ఆయన లెగడు అని చెప్పారు. కానీ మూడవ దినాన ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యి వెళ్ళాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నారు. ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు ఈడొచ్చి పాల్ వార్నర్ అనేవాడు వచ్చి, ఆంథ్రోపాలజిస్ట్, నేను అరణ్యంలోకి వెళ్ళాను, లోపల గదిలోకి వెళ్ళాను, ఆయన ఇక్కడున్నాడు, రండి 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 అని పిలుస్తున్నాడు. మీరు పోండి. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఇందాక నేను ఒకడు ఫోటో చూపించే కదా, క్రీస్తు విరోధి అని. వాడు ఈజిప్ట్లోనే ఉన్నాడు. డెడ్ బాడీ అని చెప్పాను కదా, దొరికిందని చెబుతున్నారు కదా. యేసు ప్రభు శరీరం దొరికింది, మృతదేహం దొరికింది. అది ఈజిప్ట్లోనే ఉంది. ఈ ఈజిప్ట్ అనేది మాయా మంత్రాలకి కేంద్రం. మోషే కాలం నుంచి ఉన్నాయి అక్కడ. చిత్ర విచిత్రాలు దొరుకుతాయి అక్కడ. వీటన్నిటి మధ్యలో ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ మత్తయి సువార్త 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఆయన జీవించి ఉన్నప్పుడు
యేసు ప్రభువే ముందు చెప్పారు, అరే బాబు నమ్మొద్దురా, లోపల గదిలో ఉన్నాడు అని చెబుతారు, అరణ్యంలో ఉన్నాడని చెబుతారు, అస్సలు నమ్మొద్దు. మరి నమ్మకపోతే ఏమి నమ్మాలి? దాని వచనం కూడా నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతున్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో ఈజిప్ట్లో ఉన్నాడని, అంటే అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినానో వెళ్ళకుడి. ఇదిగో లోపల గదిలో, అంటే పిరమిడ్లో ఉన్నాడని చెప్పినాను నమ్మకుడి. మరి ఏం జరిగిద్ది? మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును అని రాయబడింది. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో, ఆకాశంలో ఒక మెరుపు మెరిస్తే ఎలా కనబడిద్దో యేసు ప్రభు రెండవ రాకడ అలా కనబడబోతుంది. ఎవడరా నువ్వు పోయి ఎవరిదో శరీరం తెచ్చి, ఎవరిదో కుళ్ళిపోయిన ఎముకలు తెచ్చి ఇది యేసు ప్రభుదని చెబుతారు? ఆ మాట యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అరే అరణ్యంలో ఉన్నాడని చెబుతారు, లోపల గదిలో ఉన్నాడని చెబుతారు, డెడ్ బాడీని చూసుకొచ్చి చెబుతారు. నమ్మొద్దు. ఆకాశం వైపు చూడు, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగ వెళ్ళిద్దో అలాగ నా రాకడ ఉంటుంది, యేసు ప్రభు రాకడ ఉంటుంది అని చెప్పారు. ఇందాక ఒకడిని చూపించా, ఆడు ఈజిప్ట్లోనే, వాడు ఏమంటున్నాడంటే నేనే క్రీస్తుని అని చెప్పాడు. ఒరే నువ్వు క్రీస్తు అయితే మరి ఆడు అక్కడ అదే ఈజిప్ట్లో పిరమిడ్లో మరి ఎవడిదో శరీరం దొరికిందని అంటున్నాడు. మరి నువ్వెవడు రా అని అనాలి. ఇద్దరు దొంగలే, ఇద్దరు మోసం చేసేవాళ్ళే, ఇద్దరు భయంకరమైన వాళ్ళే. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారంట. యేసుప్రభు చెప్పారు. నేనే క్రీస్తునని చెప్పటం మాత్రమే కాదు, ఇంకొక ప్రవచనం ఉందండి. అబద్ధపు ప్రవక్తలు కూడా రాబోతున్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరు? నేను మీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. 1139వ సంవత్సరంలో 1139వ సంవత్సరంలో క్రీస్తు శకం ఏడి 1139 ఇయర్, అప్పుడు రోమ్లో ఒక పోప్ ఉన్నాడు. ఆయన పేరు సెయింట్ మలాకాయ్. ఈ సెయింట్ మలాకాయ్ ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఆయన దేవుని దగ్గర నుంచి తెలుసుకుని చెప్పాడా, లేకపోతే సొంతంగా చెప్పాడా, లేకపోతే ఊహించి చెప్పాడా తెలీదు. పోప్ గారు 1139వ సంవత్సరంలో ఆ పోప్ గారి పేరు సెయింట్ మలాకాయ్. ఆయన ఏం చెప్పారు అని అంటే ఒక ప్రవచనం చెప్పారు. 112 మంది పోపులు ఉంటారు. అంటే ఒక పోపు తర్వాత ఇంకో పోపు గారు వస్తారు, ఆ పోపు గారి తర్వాత ఇంకో పోపు గారు వస్తారు. 112 మంది పోపులు మొత్తానికి సింహాసనం మీద కూర్చుంటారు. 112వ పోపు తర్వాత ఒక ఆయన వస్తాడు. ఆయన పేరు పెట్రస్ ఆఫ్ రొమేనియా అని ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు శ్రమలు వస్తాయి. ఆయనే ఆఖరి పోపు గారు, ఇక అంతటితోటి ఇక ముగింపు వచ్చేసిద్ది అని చెప్పారు. అది బైబిల్లో లేదు ప్రవచనం. చాలా జాగ్రత్తగా వినండి. సెయింట్ మలాకాయ్ అనే ఆయన 1139వ సంవత్సరంలో ఆయన చెప్పిన ప్రవచనం ప్రకారము ఈరోజు మరి రీసెంట్గా పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయారు. పోప్ ఫ్రాన్సిస్ గారి వరకు ఆయన చెప్పిన ప్రవచనం ప్రకారం లెక్క పెడితే 112 మంది పోపులు అయ్యారు కరెక్ట్గా. ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం చెప్పాడండి ఆయన ప్రవచనం. 1000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా నెరవేరింది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆ మలాకాయ్ గారు ఏం చెప్పారంటే ఈ ఆఖరి పోపు 112వ పోపు అయిపోయిన తర్వాత పెట్రస్ ఆఫ్ రొమేనియా అని ఒక పోపు వస్తాడు. ఆయన కాలంలో శ్రమలు వస్తాయి, మహాశ్రమలు వస్తాయి.
ఇంకో మాట చెప్పాలంటే 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పినట్లు 112 మంది పోపులు అయిపోయారు. ఇప్పుడు ఇంకా పోపు ఎన్నిక జరగలేదు. ఈ పోపు ఎన్నిక జరగకముందు ప్రస్తుతం ఇప్పుడు ఒక ఆయన అన్అఫీషియల్గా పరిపాలన చేస్తున్నాడు. ఆయన పేరు రోమాకి సంబంధించిన పీటర్. అదే పేరుని సెయింట్ మలాకాయ్ అని ఆయన చెప్పాడు. పెట్రస్ అంటే పేతురు, పీటర్ అని ఆయన వస్తాడు అని. నేను చెప్పింది కాదు, ఇది నెట్లో ఉంది చూడండి. ఎగ్జాక్ట్గా లెక్క పెడితే అదే వచ్చింది. ఇప్పుడు మన కాలంలో 112వ పోపు గారు చనిపోయారు. ఇక మిగిలింది ఆ పెట్రస్ అని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఇంకా పోపుగా ఎన్నిక కాల. ఇంకో కొత్త పోపు వచ్చేలోపు ఈయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆ ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఆ వచ్చే పోపు గారే అబద్ధ ప్రవక్త అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇది నేను చెప్తుంది కాదు. ఇంటర్నెట్లో ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. క్యాలిక్యులేషన్స్ చేసి చూస్తే ఎప్పుడో 1139వ సంవత్సరంలో చెప్పబడిన ఆ మలాకాయ్ గారి ప్రవచనము ఇప్పుడు 112 మంది పోపులు అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా పెట్రస్ అనే ఆయన పరిపాలనలో ఉన్నాడు. ఎలా ఇది సాధ్యమవుతుంది? ఆ వ్యక్తి కాలంలో అంటే ఇప్పుడు మన కాలంలో శ్రమలు రాబోతున్నాయి. ఆ వ్యక్తి ఆ వచ్చే ఆఖరి పోప్ ఆ కాలము శ్రమల కాలం ఉండబోతుంది. ఆ ఆఖరి పోపే అబద్ధ ప్రవక్త అయ్యుండొచ్చు అని అంటున్నారు. అది నేను గ్యారంటీకి చెప్పలేను. అయ్యుండొచ్చు, అది నా మాట కాదు. అది ఇంటర్నెట్లో రోమన్ క్యాథలిక్కి సంబంధించిన ప్రవచనాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఎప్పుడో 2600 సంవత్సరాలు, 2700 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు, 1000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనాలు ఎగ్జాక్ట్గా మన కాలంలో నెరవేరుతున్నాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసయ్య ఏదైతే చెప్పారో అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పారో అది ఎగ్జాక్ట్గా మన కాలంలో ఓపెన్ అవుతున్నాయి అండి. ఆ ప్రవచనాలు మన కళ్ళ ముందు ఓపెన్ అవుతున్నాయి. మనము ఎత్తబడే దినాల్లోకి వచ్చేసాం. సంఘం ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఉండదు. మీరు నేను ఎక్కువ రోజులు ఈ భూమి మీద ఉండము. మనము భూమి మీద నుండి పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. సంఘం ఎత్తబడబోతుంది. ఏ క్షణంలో అయినా సంఘం ఎత్తబడొచ్చండి. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయం నేను తీసుకుంటున్నా. ఈ లైవ్ కార్యక్రమాల్లో లేఖనాలు చెప్పాలి అని పరిశుద్ధాత్మ దేవుడు భారం పెట్టారు నాకు. ఈ టీవీ ప్రోగ్రాంలు, ఈ సభలు, ఈ కాన్ఫరెన్స్లు ఎందుకు అనుకుంటున్నారు? మనము అనుకోకుండా పరలోకంలోకి వెళ్ళమండి. ఎవరైనా పరలోకం వెళ్ళిన తర్వాత అర్రే నేను అనుకోలేదండి, అనుకోకుండా పరలోకం వచ్చానండి అని అనరు. పరలోకంలోకి వెళ్ళే వ్యక్తి ఈ భూమి మీద ఉన్నప్పుడే తనను తాను అలంకరించుకుంటాడు, సిద్ధపరచుకుంటాడు, రెడీ చేసుకుంటాడు. యాక్సిడెంటల్గా నువ్వు పరలోకం వెళ్ళవు. ఏడేదో కళ్ళు మూసిన వెంటనే పరలోకంలో కళ్ళు తెరవు. పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపరచుకోవాలి, రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి. పరలోకంలోకి వెళ్తాం అంటే ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళటం కాదు. పరలోకంలోకి వెళ్ళటం అని అంటే నువ్వు దేవుని సముఖంలో నిలబడబోతున్నాం. ఆ దేవుడు ఎవరు అని అంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. నువ్వు దేవుని సముఖంలో నిలబడాలి అని అంటే యూ మస్ట్ బీ హోలీ. నువ్వు పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళలేవు. పరిశుద్ధత కొరకు నువ్వు ఈ భూమి మీద సిద్ధపరచుకోవాలి. అందుకే ఈ సభలు, ఈ మీటింగ్లు, ఈ లైవ్ కార్యక్రమాలు ఇవన్నీ జరిగిస్తుంది. ఎందుకు అని అంటే మీరు ప్రిపేర్ అవ్వాలి. నరకంలోకి వెళ్ళేవాడు ఎవడు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆడు ఈ లోకంలో ఎలాగైనా జీవించవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, సుఖపడవచ్చు, ఆనందపడవచ్చు. దేవుడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, వాక్యం చదవాల్సిన అవసరం లేదు, సిద్ధపడాల్సిన అవసరం లేదు. వాడు ఏ క్షణమైన హార్ట్ అటాక్తో ఈ భూమి మీద టపుక్కున కళ్ళు మూస్తే నరకంలో కళ్ళు తెరుస్తారు. అంతే, అంతకంటే ఏం లేదు.
మరణాలు ఎన్ని రకాలుగా వస్తున్నాయండి. ఎంతమంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు అందరూ పరలోకం వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? వెళ్ళరు. కానీ చనిపోయిన వాళ్ళు అందరూ సిద్ధపడకపోతే మాత్రం నరకానికి వెళ్తారండి. దేవుని సముఖంలోకి వెళ్ళాలి అని అంటే యూ మస్ట్ ప్రిపేర్ యువర్ సెల్వ్స్. నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. దేవుని బిడ్డ, ఈ రోజు నుండి మనము యెషయా గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇందాక చెప్పాను కదా, క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి యెషయా గ్రంథంలో నా గురించి రాయబడిన ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాల ప్రకారం నేనే క్రీస్తుని అని చెప్పారు. ఇప్పుడు వాడు చెప్పాడు కదా అని మనోళ్ళు యెషయా గ్రంథాన్ని, బైబిల్లో ఉన్న ప్రవచనాల్ని, ప్రకటన గ్రంథాన్ని ఏమి తెలుసుకోకుండా ఉంటే వాడొచ్చి నేనే క్రీస్తుని బాబు నా కాళ్ళు మొక్కు అని అంటే మనోళ్ళు క్యూ కట్టి ఆడు కాళ్ళు మొక్కుతారు. నిజమండి, క్రైస్తవులు బుద్ధి లేకుండా ఉంటున్నారు. తెలియట్లా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. నిజం చెప్తున్నా, ఈ లాస్ట్ డేస్లో వాక్యాన్ని చదవకపోతే మీరు మోసపోతారు. మీరు మోసపోతే ఏమవుతుంది? మోసపోతే నరకానికి వెళ్ళిపోతారు. మోసపోతే నరకానికి వెళ్తారండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ చివరి దినాల్లో నువ్వు మోసపోకూడదు. అందుకని వాక్యం ధ్యానం చేయాలి. యెషయా గ్రంథాన్ని ఈ రోజు నుంచి మనం ప్రారంభించాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. దేవుని బిడ్డ, యెషయా గ్రంథము మీరు అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథాన్ని యెషయా అని ఆయన రాశాడు. ఆయన అంటున్నాడు, యెరూషలేమును గూర్చి యోధాను గూర్చి నాకు ఒక దర్శనం వచ్చింది అంటున్నాడు. ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. మరి 66 అధ్యాయాలు ఓన్లీ యెరూషలేం గురించే మాట్లాడారా? ఓన్లీ యోధా గురించే మాట్లాడారా? మరి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఈ పుస్తకం వల్ల ఉపయోగం ఏంటి? యెషయా గ్రంథం చాలా అద్భుతమైన పుస్తకం అండి. మీకు వీలైతే ఈ పుస్తకాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. రోజుకి 22 అధ్యాయాలు చదివారనుకోండి, 3 రోజుల్లో ఈ పుస్తకం మొత్తం ఫినిష్ చేయగలుగుతారు. యెషయా గ్రంథం ఎంత ఆశీర్వాదకరమైందో తెలుసా అండి? ఒకరోజు యేసు ప్రభు 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ముగించుకున్న తర్వాత యేసు ప్రభు వారు కపెర్నహూములోకి వెళ్ళారు. కపెర్నహూము సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు యేసు ప్రభు. గలిలయ ప్రాంతంలో నజరేతుకి వెళ్ళారు. సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభుకి ఏం చేశారంటే, ఆ సమాజ మందిరంలో, ఆ నజరేతు ప్రాంతంలో ఉన్న సమాజ మందిరం అంటే చిన్న హాల్ అండి. అది ఒక చిన్న హాలు. ఇశ్రాయేలీలకి ప్రతి శనివారం విశ్రాంతి దినం. అప్పుడు ఇశ్రాయేలీలు ఆ రోజు పొలం వెళ్ళరు, ఆ రోజు వ్యాపారాలు చేయరు, ఆ రోజు పని చేయరు. ఆ రోజు ఆ చిన్న హాల్లోకి, సమాజ మందిరంలోకి వచ్చి కూర్చుంటారు ఇశ్రాయేలీలు అందరూ. కూర్చుని ఏం చేస్తారంటే, వాళ్ళు లేఖనాలు చదువుతారు, తర్వాత ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేసుకుంటారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు దేవునికి సంబంధించినవి. యేసు ప్రభు వారు అప్పుడే 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ముగించుకుని వాళ్ళు ఊరు వచ్చారు, నజరేతుకు వచ్చారు. విశ్రాంతి దినం రోజు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు యేసు ప్రభు. కూర్చుని ఉంటే అక్కడ వారం ఒక్కొక్క అధ్యాయం చదువుతారు. అయితే ఆ రోజు అక్కడ ఆ సమాజ మందిరంలో యెషయా గ్రంథం చదవాలి. అప్పుడు ఎవరు చదువుతారా అని చూస్తూ ఉంటుంటే యేసు ప్రభు వాళ్ళు ఎదుటున్నారు. యేసు ప్రభు యవనస్తుడు, 30 సంవత్సరాల వయసు ఉంది యేసు ప్రభుకి. అప్పుడు ఆ పెద్దలు, బాబు నువ్వు వచ్చి లేఖనాలు చదువు అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ రోజు అక్కడికి వెళ్ళి
వాళ్ళు ఇచ్చిన ఆ యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆ రోజు చదవాల్సిన ఆ అధ్యాయం ఓపెన్ చేశారు. ఏంటది? ఒకసారి లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 17వ వచనం నుండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను అని రాయబడింది. దేవుని బిడ్డ, మీకు అర్థమైందా? యేసు ప్రభు వెళ్ళి సమాజ మందిరంలో కూర్చుంటే వాళ్ళే ఇచ్చారు, అయ్యా ఈ వారానికి ఏర్పాటు చేయబడిన పాఠం ఉంది, ఈ లేఖనం చదువు అని. యేసు ప్రభు ఆ లేఖనాన్ని తీసుకుని చదువుతున్నారు. ఏం చదివారు? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి కదా, వాటిల్లో 61వ అధ్యాయంలో ఉన్న వచనాల్ని యేసు ప్రభు చదివారు. ఏమని చదివారు? చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును అని చెప్పి యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదివారు. ఎక్కడి వరకు? 2వ వచనం వరకు చదివారు. చదివి ఆ గ్రంథాన్ని ఫోల్డ్ చేసి వాళ్ళకి ఇచ్చేసి యేసు ప్రభు పోయి కూర్చున్నారు. కూర్చుంటే ప్రజలందరూ ఆయన ముఖాన్ని చూస్తున్నారు. ఆయన ముఖాన్ని ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే దానికి కొద్ది రోజుల ముందు యేసు ప్రభు యోర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకున్నారు. 40 days ఫాస్టింగ్ ఉన్నారు. 40 days ఫాస్టింగ్ ఉండేసరికి దేవుని మహిమ ఆయన మీద ఉంది. ఆయన వచ్చారు, యేసు ప్రభు వచ్చారు, సమాజ మందిరంలో కూర్చున్నారు, అది చదివారు. చదివిన తర్వాత యేసు ప్రభు అంటున్నారు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అని అన్నారు. యెషయా గ్రంథం నెరవేరిపోయింది అని అన్నారు. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అరే, నీవు ఏదో యెషయా గ్రంథం ఇచ్చావు చదవమని, అది నీ గురించి రాయబడి ఉందని ఎలా క్లెయిమ్ చేస్తావు అని వాళ్ళ కోపం వచ్చింది. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, ఆ తర్వాత ఏం జరిగిందో మీరు లూకాసు వార్త చదివితే మీకు అర్థమైద్ది. యెషయా గ్రంథము యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చదివారు. యేసు ప్రభువే యెషయా గ్రంథాన్ని చదివితే ఇంక నువ్వెందుకు చదవకూడదో చెప్పండి? మీరు చదవాలి. మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, ఏదేదో ధనవంతులు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు అండి. యేసు ప్రభువే యెషయా గ్రంథం చదివి ఇది నా గురించి రాయబడింది అని యేసు ప్రభు చెబితే మీరు నేను యెషయా గ్రంథం ఎందుకు చదవకూడదు? దేవుని బిడ్డ, మీకు ఇంకొక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక నేను ఒక ఫోటో చూపించా కదా, ఆడు ఈజిప్ట్లో ఉన్నాడు. ఆడు క్రీస్తు విరోధీడు. ఇప్పుడున్నాడు, ఇప్పుడు వచ్చాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే టికెట్ కొనుక్కొని ఈజిప్ట్ వెళ్ళు, ఆడు చూడు, ఆడి క్రీస్తు విరోధి. ఆడొచ్చి యెషయా గ్రంథం ఓపెన్ చేసి యెషయా గ్రంథాన్ని చదివి ఆడంటున్నాడు, నా గురించే ఈ లేఖనాలు రాయబడి అని అంటున్నాడు. ఒరే, నీ గురించి కాదురా, 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభు వారు లేఖనాన్ని చదివారు, యెషయా గ్రంథాన్ని చదివి ఇది నా గురించి అని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు ఈడొచ్చి క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి వాడేం చెబుతున్నాడు అని అంటే, ఇది నా గురించే రాయబడిన లేఖనాలు. వాడు ఫోటో చూడండి, నా గురించే రాయబడిన లేఖనాలు అని. వాడి వాయిస్ బేస్ వాయిస్లో ఉంది, వాడు చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు.
యూట్యూబ్లో వాడి వీడియో ఉందో చూడండి. నేను మీకు ఆ వీడియో పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ వచ్చిద్ది అని నేను పెట్టలేదు ఆ వీడియో. వాడు చాలా గంభీరంగా మాట్లాడుతున్నాడు, భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈడు క్రీస్తు విరోధి అనేవాడు. వాడు యెషయా గ్రంథాన్ని తీశాడు. యేసు ప్రభు యెషయా గ్రంథాన్ని చదివారు. 61వ అధ్యాయం చదివి ఇది నా గురించి రాయబడింది అని అంటే వీడొచ్చేమంటున్నాడు అని అంటే యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు నా గురించి అని ఆడంటున్నాడు. అందుకనే మీరు యెషయా గ్రంథం ధ్యానం చేయాలి, చదవాలి. అందుకనే మనం ఈ రోజు నుండి యెషయా గ్రంథం ధ్యానం చేయటం స్టార్ట్ చేసాం. యెషయా గ్రంథాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక యెషయా గ్రంథం మాత్రమే కాదు, యెషయా గ్రంథం మాత్రమే కాదు, బైబిల్ మొత్తం చాలా ప్రాముఖ్యమైనది. వచ్చే అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఈ బైబిల్లోని ప్రవచనాలని ఎత్తిపట్టి వాళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇవ్వబోతున్నారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేస్తారు. వాక్యం తెలియకపోతే ఏమవుతుంది? మోసపోతారు. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. యెషయా గ్రంథం చదవాలంటే ఆసక్తి ఉండాలండి. మీరు అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం చదివారు అనుకోండి, అక్కడ ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఇథియోపియా దేశంలో కందాకే అనే ఒక రాణి పరిపాలిస్తుంది. ఆ రాణి కింద ఒక మంత్రి ఉన్నాడు. అతనే ఆ రాజ్యం యొక్క మొత్తం ట్రెజరర్, డబ్బులు లెక్క, ఖజానాదారుడు. డబ్బులన్నీ అతని దగ్గరే ఉంటాయి. ఇథియోపియా దేశం యొక్క డబ్బులన్నీ ఆ రాణిగారికి లెక్కలు చెప్పేది, రాణిగారి ఖర్చులన్నీ, దేశం యొక్క ఖర్చులన్నీ అతనే చూస్తాడు. మరి అతను యూదుడా లేకపోతే అన్యుడా తెలియదు కానీ అతడు ఇథియోపియా దేశం నుంచి రథం ఎక్కి యెరూషలేం పట్టణంలోకి వచ్చి యెరూషలేంలో దేవుణ్ణి ఆరాధించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు రథంలో. ఇంటికి వెళ్ళేటప్పుడు యెరూషలేము పట్టణం నుండి ఇథియోపియా దేశానికి వెళ్ళేటప్పుడు రథం మీద కూర్చున్నప్పుడు పక్కనే ఉన్న సీనరీలన్నీ చూడాలి. లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అక్కడక్కడ సెలయేర్లు ఉంటాయి, పక్షులు ఎగురుతూ ఉంటాయి, జంతువులు ఉంటాయి, వచ్చేపోయే మనుషులు ఉంటారు. చక్కగా గుర్రం ఆ రథాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంటే రథం మీద కూర్చున్న ఈయన మీకులాగే చక్కగా ఫోన్ చూసుకుంటా అటు ఇటు సెల్ఫీలు తీసుకుంటా అన్నీ చూడొచ్చు, సీనరీలు చూడొచ్చు. కానీ ఈయన ఈ ఇథియోపియా దేశం నుంచి వచ్చిన ఈ నపుంసకుడు ఇతను యెరూషలేం పట్టణంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసి పోతా ఆ రథంలోనే కూర్చుని అతను ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ రథానికి సస్పెన్షన్స్ ఉండవు. ఆ రథం వెళ్తుంది అనుకోండి, గుర్రము స్పీడ్గా రథాన్ని తీసుకెళ్తా ఉంటుంటే రథం మీద కూర్చుంటే నడుములు పోతాయి, నడుములు ఇరుగుతాయండి ఇప్పుడున్న కూర్చున్న వాళ్ళు. ఎందుకో తెలుసా? అది గతుకుల్లో వెళ్తున్నప్పుడు, ప్లెయిన్ రోడ్లో వెళ్తున్నప్పుడు, రాళ్ళ మీద వెళ్తున్నప్పుడు ఎత్తి కొడతా ఉంటుంది. గట్టిగా పట్టుకుని కూర్చోవాలి, జాగ్రత్తగా కూర్చోవాలి రథం మీద. అలాంటిది ఈయన పుస్తకం ఓపెన్ చేసి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని ఎలా చదువుతాడండి? మిమ్మల్ని ఏదన్నా బస్సులో కూర్చుని బైబిల్ చదవమంటే చదువుతారా? ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే స్కూల్ పిల్లలు బైక్ మీద బుక్ ఓపెన్ చేసి చదువుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ తల్లిగారు బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమో బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, పిల్లలు ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఆ ఎగ్జామ్ రోజు మనోళ్ళు పిల్లలు వాళ్ళు బైక్ మీద కూర్చొని చదువుతూ ఉంటారు వాళ్ళు. అట్లాగే ఈయనకేం ఎగ్జామ్ లేదు. ఈ ఇథియోపియా దేశం నుంచి వచ్చిన నపుంసకుడికి ఈయన యెషయా గ్రంథాన్ని పట్టుకుని ఆ రథం మీద కూర్చుని ఆయన అలా చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. రథం మీద కూర్చుని ఎలా చదువుతారు? ఇందాక చెప్పే కదా, సస్పెన్షన్స్ ఉండవు రథానికి. రాళ్ళ మీద ఆ గుర్రం ఆ రథం పోతా ఉంటుంటే అది పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. అయినా ఆయన ఆ బైబిల్ని, ఆ యెషయా గ్రంథాన్ని అంత గతుకుడులో అంత పైకి కిందికి ఎగురుతూ ఉండినప్పుడు ఆ బైబిల్ని అలా చదువుతూ ఉన్నాడండి, చదువుతున్నాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయనకు అర్థం కావట్లా.
యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో రాయబడిన ప్రవచనాలు ఇంతకుముందు నెరవేరినాయి, ఇప్పుడు నెరవేరుతున్నాయి, ఇంకా నెరవేరబోతున్నాయి. ఇప్పుడంటే మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, బైబిల్లో ఏమైనా అర్థం కాలేదనుకోండి, గూగుల్లో కొడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏది కావాలంటే అది దొరుకుతుంది. అప్పట్లో యెషయా గ్రంథం మాత్రమే ఉంది, 66 అధ్యాయాల పుస్తకం. ఆయనకు అర్థం కావట్లేదు, అయినా చదువుతున్నాడు. అర్థం కావట్లా, ఒక్క ముక్క అర్థం కాల ఆయనకి యెషయా గ్రంథం. పైగా ఆయన చదువుతుంది ఏంటో తెలుసా? 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. 53వ అధ్యాయంలో ఏముంది? యేసు ప్రభు శిలువ మరణం ఉంది, అది చదువుతున్నాడు. అప్పటికి ఈ భూమి మీద యేసు ప్రభు పుట్టలేదు, యేసు ప్రభు శిలువ వేయబడలేదు, యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడు అవ్వలేదు. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాసేటప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాసేటప్పుడు, ఆ 53వ అధ్యాయం రాయబడిన వెంటనే యేసుప్రభు చనిపోలేదు, పుట్టలేదు, ఈ భూమి మీద పుట్టలేదు, చనిపోలేదు, పరలోకానికి ఆరోహణం అవలా. ఆ అధ్యాయం రాసి 700 సంవత్సరాలు అవుతుంది అప్పటికి. అప్పుడు ఈ ఇథియోపియుడైన ఈ యొక్క నపుంసకుడు అది చదువుతున్నప్పుడు అతనికి అర్థం కాల. ఏది అర్థం కాలేదు? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ మరణం ఉంది, అప్పటికి యేసు ప్రభు పుట్టలేదు అది రాసేటప్పుడు, ఎందుకంటే అది ప్రవచనము. 54వ అధ్యాయంలో ఇది యేసు ప్రభు గురించి రాయబడింది అని అంటే ఆయనకు అర్థమయ్యేది. ఆయనకేం తెలీదు. 53వ అధ్యాయము రాసేటప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టలేదు. ఆ 53వ అధ్యాయం రాసిన తర్వాత దాదాపుగా 700 సంవత్సరాలకి యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టారు, చనిపోయాడు, సిలువేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విషయము ఈ ఇథియోపియా దేశానికి సంబంధించిన ఈ నపుంసకుడికి తెలియదు. అతను చదువుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు ఫిలిప్పును పంపిస్తాడు అక్కడికి. ఆత్మలో ఫిలిప్పుని పంపిస్తాడు. ఆత్మలో ఫిలిప్ వస్తాడు. ఫిలిప్పు రథం పక్కకే వస్తాడు, రథం స్పీడ్గా వెళ్తుంది. ఫిలిప్పు స్పీడ్గా ఆత్మతో అదే రథం యొక్క స్పీడ్తో నడుస్తాడు. ఈ ఫిలిప్పు అతను చదువుతున్న అధ్యాయం విని ఫిలిప్ అడుగుతాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అంటాడు. అప్పుడు నపుంసకుడు అంటాడు, నాకెలా అర్థమైద్దండి, ఎవరైనా నాకు బోధించాలి అని అంటాడు. అప్పుడు నపుంసకుడు ఫిలిప్ను ఆహ్వానిస్తే ఫిలిప్ అప్పుడు ఓపెన్ చేసి చెబుతాడు, బాబు ఈ 53వ అధ్యాయం అనేది ఒక ప్రవచనము, అది రాయబడినప్పుడు అప్పుడుకి ఎప్పుడు యేసు ప్రభు పుట్టలేదు, కానీ ఇప్పుడు యేసు ప్రభు మన కళ్ళ ముందు పుట్టాడు, చనిపోయాడు, పునరుద్ధానుడయ్యాడు, ఆయన సజీవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన గురించి ఈ అధ్యాయం రాయబడింది, ఇది నెరవేరింది అనేసి ఆ ఫిలిప్పు చెబితే నపుంసకుడు ఆ రోజు బ్యాప్టిజం తీసుకుంటాడు. రేపు మనం పరలోకం వెళ్తే నపుంసకుడిని పరలోకంలో చూస్తాం. అరే నువ్వు ఎలా పరలోకం వచ్చావయ్యా అని మనం ఆయన అడిగామనుకోండి, ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసి ఈ అధ్యాయం చదువుతా ఉంటుంటే దేవుడు నా దగ్గరికి ఫిలిప్పును పంపించాడు అని అంటాడు. యెషయా గ్రంథం చాలా అద్భుతమైన అధ్యాయం, పుస్తకం అండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనం హీలింగ్ ప్రేయర్స్లో కూడా వెళ్ళబోతున్నాము. దయచేసి ఒక్కసారి మీ బైబిల్స్ లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం తీసి అట్లా పెట్టించండి. ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మనకి బైబిల్ ఉంది. బైబిల్లో మలాకీ గ్రంథం పాత నిబంధనకి ఆఖరి పుస్తకం. ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన. ఈ మలాకీ గ్రంథం అయిపోయిన తర్వాత మత్తయి సువార్త రాయబడటానికి 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే బైబిల్లో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. పాత నిబంధన మలాకీ పుస్తకంతో ముగిసింది. అయితే ఈ 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే, అలెగ్జాండర్ అనే రాజు ప్రపంచం మొత్తాన్ని జయించుకుంటే వెళ్తున్నాడు. జయించిన తర్వాత అప్పుడు ఏమైందంటే, అతడు ఏ రాజ్యం అయితే జయించాడో ఆ రాజ్యాలన్నిటిలో స్థానికంగా ఉన్న వాళ్ళ లాంగ్వేజ్ని తీసేసి
గ్రీక్ లాంగ్వేజ్ని కంపల్సరీ చేశారు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు మనకి తెలుగు మాట్లాడే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. తమిళ్ మాట్లాడే తమిళ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. కన్నడ మాట్లాడే కన్నడ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. మరి ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడతారు, కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్లోనే బోధన జరుగుతుంది, అన్నీ ప్రపంచం మొత్తం. ఎందుకు అనంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ప్రపంచం మొత్తానికి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ లాగా అయ్యింది. మరి అప్పట్లో పూర్వకాలంలో గ్రీక్ లాంగ్వేజ్ ఆ సామ్రాజ్యం మొత్తం పరిపాలిస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీలకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఇశ్రాయేలీల పిల్లలందరికీ గ్రీక్లో చదవటం వస్తుంది, గ్రీక్లో రాయటం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గ్రీక్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. మరి వాళ్ళ సొంత లాంగ్వేజ్ ఏంటి? హీబ్రూ భాష. అప్పుడు ఇశ్రాయేలీలు అనుకున్నారు పెద్దలు, అరే ప్రాబ్లం ఏంటంటే మనది హీబ్రూ భాషలో రాయబడింది ఈ గ్రంథము, మన తర్వాత వచ్చిన తరం వాళ్ళకి హీబ్రూ భాష సరిగ్గా రావట్లేదు, వాళ్ళేమో గ్రీక్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారు, కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి అని అంటే హీబ్రూ భాషలో ఉన్న ఈ బైబిల్ని మనం గ్రీక్ భాషలోకి తర్జుమా చేయాలి అని చెప్పి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో నుండి ఒక్కొక్క గోత్రం నుండి ఆరుగురిని తీసుకుని మొత్తం 72 మందితోటి ఒక టీం తయారు చేశారు. ఆ టీం యొక్క ముఖ్యమైన పని ఏంటి అనంటే, పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది, ఆ పాత నిబంధనని గ్రీక్ భాషలోకి మార్చాలి. అప్పుడు ఆ 70 మంది కలిసి వాళ్ళు ఏం చేశారంటే ఒక టీమ్గా కూర్చుని వాళ్ళు బైబిల్ని తర్జుమా చేయటం స్టార్ట్ చేశారు. ఆ 70 లేదా 72 మంది టీంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యెషయా గ్రంథాన్ని తర్జుమా చేస్తున్నాడు. తర్జుమా చేసేటప్పుడు యెషయా గ్రంథంలో ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయి. అదేంటంటే, కన్యక ఒక కుమారుడిని కనిద్ది, యెషయా వేరులో నుండి మొద్దులో నుండి చిగురు పుట్టిద్ది. అంటే దావీదు వంశంలో ఒక వ్యక్తి పుడతాడు, ఆయన కన్యక గర్భంలో పుడతాడు, ఆయన ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుంటాడు, దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన నూతనమైన ఆకాశం, నూతనమైన భూమిని సృష్టిస్తాడు. ఎండిన భూమి మీద ఆయన జలాల్ని కుమ్మరిస్తాడు, దప్పికొనిన వారి మీద నీళ్లను కుమ్మరిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు. ఆయన కొత్త ఆకాశం, కొత్త భూమిని సృష్టిస్తాడు. ఆయన అన్యజనుల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన అనేక మందికి వెలుగుగా ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు మనిషి యొక్క ఆయుష్కాలం పొడిగింపబడిద్ది. ఆయన మెస్సయ్య అని యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ చదువుతున్నప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన తర్జుమా చేసేటప్పుడు, అరే ఇది ఎట్లా సాధ్యమవుతుందిరా? దావీదు వంశంలో ఒక వ్యక్తి పుడతాడు, అతడు ఇశ్రాయేలీలకు రాజుగా ఉంటాడు, అతడు కన్యక గర్భంలో ఉంటాడు, అతడు శిలువ మరణిస్తాడు, అతను మరణించిన తర్వాత పునరుద్ధానుడవుతాడు, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడు, కొత్త భూమి వచ్చిద్ది, కొత్త యెరూషలేము వచ్చిద్ది. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అసలు ఆయన ఎవరు? ఆయన అన్యజనులను కూడా ఆశీర్వదిస్తాడంట, ఆయన ఎవరు అని ఆయనకు చాలా ఆశగా ఉంటుంది, ఆయన చూడాలి అని. కొంతవరకు ఆయనకి ఏమనిపించింది అని అంటే, ఇది నిజమేనా? యెషయా గ్రంథంలో ఇన్ని ప్రవచనాలు ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నాయి, ఆ పుట్టే వ్యక్తి దావీదు వంశంలో పుట్టడం ఏంటి? అసలు కన్యక గర్భంలో పుట్టడం ఏంటి? ఆయన రాజ్య పరిపాలన చేయటం ఏంటి? ఆయన కొత్త ఆకాశాన్ని సృష్టించడం ఏంటి? కొత్త భూమిని సృష్టించడం ఏంటి? కొత్త యెరూషలేం పట్టణాన్ని సృష్టించడం ఏంటి? మనుషులు మరణం లేకుండా జీవించడం ఏంటి? అసలు ఆయన ఎలాంటి వాడో, ఇది నిజంగా జరిగిద్దా లేదా అన్న ఆలోచనతో అతడు యెషయా గ్రంథాన్ని హీబ్రూ భాషలో నుంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంటే సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు అతనితో ఏం చెప్పాడంటే, నువ్వు అతన్ని చూసేంత వరకు, యెషయా గ్రంథంలో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆ మెస్సయ్యాని చూసేంత వరకు నువ్వు మరణించవు అని దేవుడు అతనికి చెప్పాడు. వెంటనే అతను ఆ 70 మందికి చెప్పాడు, అరే నేను ఇట్లా ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు నాతో చెప్పాడు, ఈ యెషయా గ్రంథంలో ఉండిన ఈ ప్రవచనాలన్నీ ఎవరి గురించి రాయబడినాయో ఆయన్ని నేను చూసేంత వరకు నేను మరణించును అని చెప్పాడు అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ తర్జుమా చేసిన పుస్తకాన్ని సెప్టువాజింట్ అంటారు.
ఆ బైబిల్ని. అయితే ఈయనకి నిజంగానే మరణం రాట్లా. ఇశ్రాయేలు దేశం మొత్తం అది ప్రచురం అయిపోయింది. అరే పలానా ఆయన 70 మందిలో ఒక వ్యక్తి, ఈయన యెషయా గ్రంథాన్ని తర్జుమా చేసేటప్పుడు ఈయనతో దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథంలో ఏ ప్రవచనాలు ఎవరి గురించి అయితే రాయబడిందో ఆయన పుట్టేంత వరకు, కన్యక గర్భాన పుట్టే ఆ కుమారుడిని చూసేంత వరకు ఈయనకి మరణం రాదంట అని ఆ మాట ఇశ్రాయేలీలందరికీ తెలిసిపోయింది. ఆయనకి 70 సంవత్సరాలు దాటిని, 80 సంవత్సరాలు దాటిని, 100 సంవత్సరాలు దాటిని, 120 సంవత్సరాలు దాటిని, ఆయన చనిపోట్ల. 170 సంవత్సరాలు బతికాడు, ఆయన చనిపోలా. 175 సంవత్సరాలు బతికాడు అబ్రహాము. 175 సంవత్సరాలు బతికాడు. అంత వయసు వరకు ఈయన బతికాడు, కానీ చనిపోట్ల. 180 సంవత్సరాలు వయసు వచ్చింది. ఇస్సాకు 180 సంవత్సరాలు బతికాడు, కానీ ఈయన చనిపోట్ల. 200 సంవత్సరాలు వచ్చినాయి, కానీ చనిపోట్ల. ప్రాబ్లం ఏంటంటే నోవాహు జలప్రళయం తర్వాత ఇంతకాలం ఎవరు బతకల. నోవాహు జలప్రళయానికి ముందు 950, 969, 930 ఇన్ని సంవత్సరాలు బ్రతికారు. కానీ నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత అబ్రహాము 175, ఇస్సాకు 180 సంవత్సరాలు బతికారు. అందరికంటే ఎక్కువ బతికిన వ్యక్తి నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత ఇస్సాకు. కానీ ఈయన 200 సంవత్సరాలు బతికాడు, చనిపోట్ల. ఈయన తరంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఈయన కంటే తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఆ తరం కూడా చనిపోయింది. కానీ ఈయన 200, 250 ఈయన వచ్చి యెరూషలేము దేవాలయంలో ఉండిపోయాడేక. ఈయన మనవాళ్ళు ముసలోళ్ళు అయి చనిపోయారు, కానీ ఈయన చనిపోట్ల. 300 సంవత్సరాలు అయినా మరణం రాలా. 360 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు ఇతడు యెరూషలేము దేవాలయంలోనే ఉన్నాడు. ఇతను చనిపోట్ల. ఇశ్రాయేలు దేశం మొత్తానికి తెలిసిపోయింది ఈ ముసలోడు చచ్చిపోడు, ఎప్పటి వరకు చచ్చిపోడు అని. అంటే యెషయా గ్రంథంలో ఏ వ్యక్తి గురించి అయితే ప్రవచనాలు రాయబడినాయో ఆయన్ని చూసేంత వరకు ఇతను చనిపోడు అని అన్నాడు. ఒకరోజు మరియా యేసేపులు 48 రోజులు వయసున్న యేసు ప్రభువుని దేవాలయంలోకి తీసుకొస్తారు. దేవాలయంలో యేసు ప్రభుని ప్రతిష్ఠించడానికి. అప్పుడు ఈ ముసలాయన 360 సంవత్సరాల ముసలాయన ఆ దేవాలయంలో ఎక్కడో ఉంటే వెంటనే దేవుడు చెబుతాడు, సుమయోను లెగు, యెషయా గ్రంథంలో ఏ వ్యక్తి గురించి అయితే ప్రవచనాలు రాయబడినాయో, కన్యక గర్భాన పుడతాడు అని చెప్పారు, సిలువ మరణం మరణిస్తారని చెప్పారు, కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టిస్తారని చెప్పారు, దావీదు వేరు దావీదు చిగురు అని చెప్పారు, ఆ శిశువు వచ్చాడు, లేకు చూపిస్తా, యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు రాయబడిన ఆ వ్యక్తిని చూపిస్తా లేగు అని పరిశుద్ధాత్మ దేవుడు సుమయోన్ని వెంటనే 360 సంవత్సరాలు ముసలాయన్ని వెంటనే యెరూషలేము దేవాలయంలోకి తీసుకొస్తే అప్పుడు సుమయోను మరియ చేతిలో నుండి ఆ బిడ్డను తీసుకుని అప్పుడు సుమయోను ఈ మాట మాట్లాడతాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, దేవుని బిడ్డ ఈ వచనాలు చూశారు కదా, ఆ వ్యక్తి పేరు సుమయోను. యెషయా గ్రంథం చదివి 360 సంవత్సరాలు బతికాడు. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనాల్లో ఎవరి గురించి రాయబడింది ఆయన చూసిన తర్వాత చనిపోయాడు.
యెషయా గ్రంథానికి అంత విశిష్టత ఉంది. మనం ఈ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. వచ్చే వారం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. దేవుని ఆశీర్వాదాలు మీకు వస్తాయి. పరిశుద్ధ తండ్రి నాయన, ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించండి. అంత్య దినాల్లో ఉన్న మాకు ప్రభువా, చివరి దినాల్లో ఉన్న మాకు మీ ప్రత్యక్షత అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.